2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. సో ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినటువంటి టెక్నిక్లో నాకు బాగా నచ్చింది. సేవ్ చేయాలి, ఇన్వెస్ట్ చేయాలి, మేనేజ్ చేయాలి. అది చాలా బాగా నచ్చింది. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటిదాకా మీరు నా వీడియోస్ మీరు చాలా విన్నారు కదా. మీకు జరిగిన మిరాకిల్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. మీకు మిరాకిల్ జరిగిందా, మైండ్ సెట్ మారిందా, లైఫ్ ఎందుకంటే చాలా మంది మన క్లాసెస్కి వచ్చి మిరాకిల్ జరిగిందని చెప్తున్నారు. కొంతమంది వీడియోస్ విని కూడా మిరాకిల్స్ చేసిన వాళ్ళు ఉన్నారు. నాకు చాలా ఈ మధ్య కొత్తగా తెలిసిందనమాట. సో మీరు నా వీడియోస్ విని మీరు మిరాకిల్స్ చేస్తే దయచేసి కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఐ విల్ బ్లెస్ యువర్ మిరాకిల్స్. సో ఇక్కడ ఏంటంటే అమావాస్య వేళ ఈ పనులు చేయకూడదండి. జనరల్గా మనకి పాజిటివ్ అనేది నెగిటివ్ అనేది ఉంటుంది. ఫుల్ మూన్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఫుల్ మూన్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట. ఫుల్ మూన్ రోజు మెడిటేషన్స్ నేను చేస్తాను, చేయిస్తుంటాను, మ్యూజిక్స్ ప్లే చేసేసి. సో మనకి గుర్తుపెట్టుకోండి, హై ఎనర్జీ వచ్చేది ఫుల్ మూన్, లో ఎనర్జీ ఉన్నది అమావాస్య. సో అమావాస్య రోజు దయచేసి ఈ పనులు చేయకుండా ఉంటే మీ లైఫ్ చాలా సేఫ్, సెక్యూర్, హ్యాపీగా ఉంటుంది అనమాట. కొంతమంది కొట్టిపెడతారు, ఊరికాన్ మరి ఈ రోజుల్లో ఏంటి మూఢనమ్మకాలు. సో బట్ ఇక్కడ జాగ్రత్త ఉంది, సైన్స్ కూడా చెప్తుంది. బికాస్ ఏంటి అమావాస్య అంటే ఏంటి జాగ్రత్త, ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్, ఎవ్రీథింగ్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటాడండి, ఇఫ్ యూ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్, అప్పుడు మీకు లాజిక్ నుంచి మ్యాజిక్ జరుగుతుంది అనమాట లైఫ్. సో ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, సైన్స్ కూడా ఏమని ధృవీకరిస్తుంది అమావాస్య రోజు అంటే చంద్రుడి మీద. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రుడు పూర్తిగా నల్లగా అయిపోతుంది. ఇప్పుడు మన రోజు చంద్రుడిని తెల్లగా ఉన్న చంద్రుడిని చూసాం అనుకోండి, మన మనసు కూడా నిర్మలంగా ప్రశాంతంగా ఉంటుంది. చిన్నప్పుడు మన తాతయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడు మేడపైకి చేప దిండు పట్టుకుని పైకి వెళ్ళిపోయి ఆ చందమామని చూస్తూ అబ్బా ఏముంది చూడు చందమామ అని అనుకున్నాను. అమావాస్య రోజు ఎవరు మేడ మీద వెళ్ళి పెద్దగా పడుకోరు. నల్లగా చందమామ చూస్తే ఒక నెగిటివ్ ఎనర్జీ అనమాట అనిపిస్తుంది. సో అమావాస్య రోజు అంటే కొన్ని నెగిటివ్, అంటే చాలా మందికి ఆ రోజు నెగిటివ్ ఆలోచనలు, కోపం రావడం, చిరాకు పడడం బికాస్ ఆఫ్ దిస్ ఎనర్జీ. ఫుల్ మూన్ డే రోజు మీరు మెడిటేషన్ చేస్తే అండి ఏదైనా అనుకుంటే ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అయిపోతాయి ఫుల్ మూన్ డే రోజు. సో గుర్తుపెట్టుకుని లైఫ్లో ఫుల్ మూన్ డే ఎప్పుడు కూడా మిస్ అవ్వద్దు. సో ఇంకోటంటే ఆ రోజు మనసు అచంచలంగా ఉంటుంది అమావాస్య రోజు. ఎందుకనంటే బికాస్ ఆఫ్ ఆ నెగిటివ్ ఎనర్జీ స్ప్లిట్ అవుతుంటాయి. సో ఇప్పుడు మీరు తీసుకుంటే అమావాస్య ఏంటి జనరల్గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఆ రోజు నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఆ రోజు మీరు ఏం చేయాలంటే డీక్లటర్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకుంది, ఇంటిని డీక్లటర్ చేసుకోండి. అంటే మొత్తం ఇంటి అంతా మొత్తం అంటే చెత్తను బయటికి పంపించేయండి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని పనులు చేయాలి. ఇప్పుడు దాకా చెప్పాను అంటే కొన్ని పనులు ఇల్లు నీట్గా పెట్టి క్లీన్ చేసేసుకోండి. ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ అంతా పూర్తిగా పోతుంది అనమాట. సో కొన్ని పనులు చేయకూడదు. ఏ పనులు చేయకూడదు జాగ్రత్త. ఆ రోజు అమావాస్య రోజు ప్రయాణాలు చేయకపోవడం మంచిది. చాలా మందికి అవగాహన ఉండదు. అంటే కొంతమంది ఇంట్లో చెప్తుంటారు పెద్దలు, రే వద్దురంటే ఎవరికా నీకు అన్ని చేదస్తావు నువ్వు అంటుంటారు. కానీ పెద్దల వాళ్ళ మూట చెద్దన్న మూట అని అంటుంటారు అండి. సో ఇక్కడ బామ్మ మాట బంగారం మూట అంటే కొన్ని పదాలు. ఎందుకంటే ఆ రోజు అంటే ప్రమాదాలు, ట్రావెలింగ్ చేయొద్దు, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాత్రిపూట ప్రయాణాలు మ్యాక్సిమం చేయొద్దండి అమావాస్య. అండ్ నైట్ టైం సైంటిఫిక్గా కూడా నైట్ టైం ప్రయాణాలు ఎక్కువ చేయొద్దని చెప్తాను. ఎందుకంటే నైట్ టైం నిద్ర వస్తుంటుంటుంది, ఎనర్జీ లో ఉంటుంటుంది. అండ్ ఇంకొకటి అంటే నైట్ టైం లైటింగ్ పడుతుంటుంటుంది మనకి డ్రైవ్ చేసేటప్పుడు. దాని వల్ల కూడా ఏమవుతుందంటే కళ్ళు మీద ఎఫెక్ట్ పడి యాక్సిడెంట్స్ ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో నేను చెప్పేది అంటే ఎర్లీ మార్నింగ్ మీరు ఎక్కడైనా ట్రావెల్ చేయాలనుకుంటే ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వండి. అట్ ద సేమ్ టైం 2 days ముందు లగేజ్ సర్దుకోవడం బెటర్. 2 days ముందు లగేజ్ సర్దుకోవడం అనేది చాలా తెలివైన వాళ్ళు చేసే పని, సక్సెస్ఫుల్ పీపుల్ చేసే పని అనమాట. సో అండ్ ఇంకొక మీరు తీసుకుంటే కొత్త వస్తువులు కొనకపోవడం మంచిదండి. ప్రతిదీ ఇందాక చెప్పిన అబ్జర్వేషన్. ఈరోజు ఏ రోజు సోమవారం, మంగళవారం, బుధవారం, అమావాస్య. చాలా మందికి ఆ రోజు ఏ రోజో తెలీదు, అది అమావాస్య తెలీదు, అది ఏదో తెలియదు అనమాట. సో కొత్త దుస్తులు కొనకపోవడం మంచిది, కొత్త వాహనాలు కొనకపోవడం మంచిది. కొంతమంది అవన్నీ చూసుకోకుండా కొనేస్తుంటుంటారు. తర్వాత ఎవరో చెప్తారు, నువ్వు ఇలా కొనడం జరిగిందంటే
మేబీ అందుకని అనుకుంటారండి. సో మీరు కొత్త వస్తువులు కొనద్దు, కొత్త దుస్తులు కొనద్దు, అండ్ ఇంకోటి కొత్త పనులు కూడా ప్రారంభించద్దు. అమావాస్య ఫుల్ మూన్ డే రోజు మెడిటేషన్ చేయమని చెప్తాను, కొత్తవన్నీ చేయమని చెప్తుంటాను. సో ఇంకా మీరు తీసుకుంటే శుభకార్యాలకు చేయకపోవడం మంచిది, వెళ్ళకపోవడం మంచిది. ఇలాంటివన్నీ కొంతమంది ఏం చేస్తారంటారంటే, నేను అబ్జర్వేషన్ చేస్తాను. మా ఫ్రెండ్ అండి ఒకరోజు తను ఏం చేసి, నా లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. తను అమావాస్య రోజే హోటల్ స్టార్ట్ చేసాడు అనమాట. అంటే అందరినీ పెద్దగా పట్టించుకోకుండా నెగ్లిజెన్స్ చేసి, గుర్తుపెట్టుకుని ఇంతకు ముందు కూడా చెప్పాను, గౌతమ్ బుద్ధుడు అజ్ఞానం కన్నా నిర్లక్ష్యం వల్ల మనిషి లైఫ్ పాడైపోద్ది. ఎవరైనా మీకు పదే చెప్తున్నారంటే, ఒకే విషయాన్ని పదే మంది చెప్తున్నారంటే అది యూనివర్స్ వాళ్ళ చేత మనకు చెప్పిస్తుందని అర్థం. కానీ ఇక్కడ పాయింట్, ఒక బిజినెస్ ఆపర్చునిటీ కానీ, ఒక మంచి విషయం కానీ, ఒక చెడు విషయం కానీ 10 మంది చెప్పిస్తున్నారంటే మనం అలర్ట్ అవ్వాలండి. అలర్ట్ అవ్వకపోతే మాత్రం తర్వాత ఇంకా అంతే రెడ్ జోన్లోకి వెళ్ళిపోతాం. సో ఇంకోటి అంటే భార్యాభర్తల మధ్య కూడా ఏమవుతుందంటే ఎక్కువ గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే నా క్లాసెస్కి వచ్చిన తర్వాత రిలేషన్షిప్లో కూడా ఎలాగ ఫాస్ట్గా పైకి వెళ్ళొచ్చు, ఎటువంటి చక్రాస్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మొన్న చెప్పాను నేను, హార్ట్ చక్ర యాక్టివేట్ చేసుకోవడం వల్ల రిలేషన్షిప్ చాలా బాగుంటుందండి. హార్ట్ చక్ర చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారంటే ఆర్టిఫిషియల్గా బతుకుంటారు, రోబోస్లా బతుకుంటారు అనమాట. ఏదో పిల్లల కోసం బతుకుంటుంటారు, రోబోస్ లాగా ఉంటుంటారు. ఈ మధ్యలో ఏంటంటే లవ్ అండ్ అఫెక్షన్స్ బాగా తగ్గిపోతున్నాయి. సో బికాస్ ఆఫ్ ఏంటంటే మెడిటేషన్ ఉండదు, అఫర్మేషన్స్ ఉండదు, ఏదో గుడ్డిగా మార్నింగ్ లెగిస్తాం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజు మార్నింగ్ లెగిస్తారు, హడావిడిగా బతికేస్తున్నాం. ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ వస్తున్నప్పుడు కూడా సూర్యుని చూసి థ్యాంక్స్ చెప్పుకున్నాను అనమాట. ఎంత బిజీగా బతుకుతున్నాం అంటే నేచర్ కూడా థ్యాంక్స్ చెప్పట్లేదు, దేవుడికి కూడా థ్యాంక్స్ చెప్పట్లేదు. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత గమ్టీ అనే కొత్త టెక్నిక్ లాంచ్ చేశాను. గమ్టీ చెప్పడం వల్ల ఈరోజు చాలా అంటే మొత్తం లా ఆఫ్ అట్రాక్షన్ ఒక సింపుల్ ఫార్ములాలో, మళ్ళీ చెప్తున్నాను, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి గమ్టీ. ఎందుకని ఈసారి జరగబోయే క్లాసెస్లో కూడా నేను ఈసారి గమ్టీ గురించి కొంచెం అడ్వాన్స్ చెప్పబోతున్నాను. జాగ్రత్త, ఇప్పటిదాకా మీరు గమ్టీ నేర్చుకున్నారో ఈసారి నేర్చుకోబోదు గమ్స్టీ కొత్తగా యాడ్ చేస్తున్నాను. ఈ నెల 29 జరగబోయే క్లాసెస్లో గమ్టీ నుంచి గమ్స్టీకి వెళ్ళబోతున్నాను అనమాట. అండ్ ఇంకా ఏంటంటే కొంచెం లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకొంచెం మోడిఫై చేసి సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఫాస్ట్గా రిజల్ట్స్ రావాలంటే అక్కడ ఈ మధ్య మన రీసెంట్గా ఒకరికి 2 కోట్లు వచ్చిందండి, 2 కోట్లు అసలు. అండ్ రీసెంట్గా ఒక అతను ఈశ్వరరావు గారు అని చెప్పేసి త్వరలో అతను మిలియనర్ అవార్డు కూడా ఇవ్వబోతున్నా. మిరాకిల్ మళ్ళీ చెప్తున్నాను, 1 year లాస్ట్ 1 year నా దగ్గరికి వచ్చి 1 crore సంపాదించారండి. త్వరలో అతను నేను తీసుకురాబోతున్నాను. 1 year అతను యాక్చువల్లీ అంటే ఒక బిల్డర్, మామూలు కన్స్ట్రక్షన్స్ చిన్న కన్స్ట్రక్షన్ చేస్తుంటారు. సార్ నా లైఫ్లో ఎప్పుడు కూడా 14 సంవత్సరాల పాటు పనిచేస్తున్నాను సార్, గుడ్డిగా పనిచేస్తున్నాను. మీరు చెప్పిన అఫర్మేషన్స్ చేయడం వల్ల 1 year నేను తీసుకొస్తాను, అతను తీసుకొస్తాను, మేము వీడియో కూడా చేస్తాను. లాస్ట్ 1 yearలో 1 crore అండి అతను సంపాదించారన్నమాట. అతను ఆనందం చూడాలి. సార్ ఏంటి సార్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ని ఎంత సింపుల్గా అట్రాక్ట్ చేయొచ్చా, భయం పోయిందండి అతనికి ఇప్పుడు. సో నేను ఇంకోటి ఫైనల్గా చెప్పేది అంటే, ఇవి నమ్మకాలు మాత్రమే కూడా సైన్స్ కూడా మీకు అంటే కన్ఫర్మ్ చేస్తుంది. మీరు ఎనర్జీస్తో పనిచేయమని సైన్స్ చెప్పేది ఒకటే. అది మీరు చెప్పేది 100% ట్రూ అండి. అంటే సైన్స్కి కూడా అందనటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. బిలీఫ్ సిస్టంలో ఏంటంటే కొన్ని విషయాలు మనం ముందే చూడగలుగుతాము. మన ఋషులు చెప్పినటువంటి విషయాలు కొన్ని ముందే చూడగలిగి ఈ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ధృవీకరించి చెప్పడం జరిగింది. దాని తర్వాత మనం సైన్స్ రూపంలో వాటిని చూస్తున్నాం. వాటివి మన వేద పురాణాల్లోనూ వేద జ్ఞానంలోనూ ముందే చెప్పబడింది అనమాట. అంటే ఆ విజ్ఞానంలో ఉంది ఆల్రెడీ. అది పూర్తిగా చదివి క్షుణ్ణంగా వాటి మీద అవగాహన తెచ్చుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఈ తత్వం నుంచి మనం సైన్స్లోకి చూడగలుగుతాము. నాకు అది చాలా బాగా తెలుసు కాబట్టి చెప్పినాను. ట్రూ, సైన్స్ కూడా వీటిని ధృవీకరిస్తుంది అని అంటే వీటి వెనక అవి ఉన్నాయి, ఆ నమ్మకాలు పనిచేసాయి కాబట్టి ఇవాళ మనం వాటిని చూడగలుగుతాం. అందుకే చెప్తాను, నమ్మకాలు మార్చుకుంటేనే అమ్మకాలు పెరుగుతాయి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఆడే చెప్తాను, గుర్తుపెట్టింది, కొత్త నమ్మకం ఈజ్ ఈక్వల్ టు కొత్త జీవితం, పాత నమ్మకం ఈజ్ ఈక్వల్ టు పాత జీవితం అండి. సో నేను లైఫ్లో ఒకటి చెప్తున్నాను, సర్దుకుపోయే స్థితి నుంచి దూసుకుపోయే స్థితికి వెళ్ళాలనుకుంటే నమ్మకాలు మార్చుకోవాలి. మీకు క్లెమెంట్ స్టోన్ ఒక అతను ఉంటాడు, క్లెమెంట్ స్టోన్ గుర్తుపెట్టుకోండి, అతని పేరు కూడా చెప్తున్నాను, క్లెమెంట్ స్టోన్. అంటే 19th centuryలో మోస్ట్ సక్సెస్ఫుల్ కోచ్ అనమాట. అతను ఏం చెప్పాడంటే, మీ జీవితాన్ని మిడిల్ క్లాస్ నుంచి మిలియనర్ కావాలంటే నమ్మకం అనే మొదటి మెట్టు ఎక్కువ అని చెప్పాడండి. నమ్మకం అనే మొదటి మెట్టు ఎక్కువ అని చెప్పేసి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంది క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది జూలైలో? ఎస్, ఈ జూలైలో మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది మిస్ అయిన వాళ్ళు చాలా మంది కాల్స్ చేస్తున్నారు. ఈ నెల మళ్ళీ చెప్తున్నానండి, ఈ నెల జూలై 29న ఆన్లైన్లో జూమ్లో ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. చాలా మంది ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేవాలనుకుంటారు. నేను ఒకటి చెప్తాను, అందరికన్నా జీవితంలో ముందు లెగిస్తేనే అందరికన్నా జీవితంలో ముందు ఉంటాం.
మళ్ళీ చెప్తున్నా. సో ఎర్లీ మార్నింగ్ 5 to 7 ఇప్పటిదాకా లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాను. దానికి మించి మళ్ళీ చెప్తున్నాను, అంతకు మించి ఈసారి సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్. అప్పుల నుంచి ఆస్తులకు ఎలా ఫాస్ట్గా రావచ్చు, ఫాస్ట్గా మిలియనర్ ఎలా అవ్వచ్చు, అండ్ నష్టాల నుంచి, కష్టాల నుంచి, నెగిటివ్స్ నుంచి ఎలా బయటకు రావచ్చు, అండ్ ఎక్కువగా ఆలోచించే మైండ్ సెట్ ఉంటుంది. అలా దగ్గర నుంచి అంటే వైలెన్స్లో ఉన్న లైఫ్ని కూడా సైలెన్స్లోకి ఎలా తీసుకురావాలో నేను చెప్తాను. గ్రేట్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో జూలై 29th జరిగేటువంటి బ్యాచ్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ బ్యాచెస్కి ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.